నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్ లో ఎన్నికలు. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బతిని కన్ను లొట్టపోయిందా? మధ్యతరగతి వ్యతిరేక బడ్జెట్ తో కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయా? ఐటీలో లేని చెప్పుకోదగ్గ మినహాయింపులు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లపై పన్నులు పెంచడానికి కారణం ఏమిటి? రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బెనిఫిట్లు తొలగింపుకు కారణం అదేనా? తీవ్ర ఆగ్రహంతో మధ్యతరగతి ప్రజల ఆవేశానికి బీజేపీ గురికాక తప్పదా? దేశ జనాభాలో 30% పైగా మధ్యతరగతే ఉంటే అందులో బీజేపీకి ఎంత శాతం అనుకూలంగా ఉన్నారు? ఫలితాలను మార్చివేసే శక్తి ఉన్న కీలక సెక్షన్ ఏది? ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కొట్టండి. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ ఎన్నికల్లో తీవ్ర ఎదురు దెబ్బలు తిన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ రానున్న రోజుల్లో జరగబోయే 3 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర సవాల్ ఎదుర్కొంటున్నది. దీనికి తోడు ఇటీవల బడ్జెట్ మధ్యతరగతి వర్గాలకు వెన్నుపోటుగా మారిందన్న అభిప్రాయాల నేపథ్యంలో బీజేపీ పరిస్థితి కత్తుమీద సాములా తయారైంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై మధ్యతరగతి వర్గం తీవ్ర నిరాశతో ఉన్నది. మధ్యతరగతి ప్రతి ఏటా ఆదాయం పన్ను స్లాబుల్లో మార్పులపై ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇందులో చెప్పుకోదగిన మార్పులేమీ లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫైనాన్షియల్ మార్కెట్లో పెట్టే రిటైల్ ఇన్వెస్ట్మెంట్ లాభాలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బెనిఫిట్లలో కొన్నింటిని తొలగించింది. ఇది దేశంలోని 142 కోట్ల మందిలో 30% ఉన్న మధ్యతరగతి వర్గం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చివేయాలని అనుకుంటున్నారని గ్రాఫిక్ ఆర్టిస్ట్ రామ్దేవ్ కట్కర్ అనే వ్యక్తి అభిప్రాయాన్ని రైటర్స్ ద్వారా సంస్థ అనే కథనంలో ప్రస్తావించింది. ఆయన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. నేను సంపాదించుకునే ఆదాయానికి అధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగొట్టుకోవటమే ఇది అని ఆయన అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కలిగే నష్టాలు ప్రధానిగా మోదీ హోదాను ప్రభావితం చేయకపోవచ్చు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ సాధించలేకపోయినా మోదీ నాయకత్వ పటిమ, చరిష్మాపై కొత్త సందేహాలు లేవనెత్తే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయాలు మోదీ నాయకత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఢిల్లీకి చెందిన రాజకీయ వ్యాఖ్యాత ఆరతి జరత్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ఆ పార్టీలో వ్యాకులత ఉన్నదని అన్నారు. ఇక అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు ఎగువ సభల్లో బలబలాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే బీజేపీకి ఎగువ సభలో తగినంత మెజారిటీ లేదు. ఎన్డీఏ, ఇండిపెండెంట్లు, ఇతర సభ్యులపైనే బీజేపీ ఆధారపడుతున్న పరిస్థితి ప్రస్తుతానికి ఉన్నది.